రాసేటప్పుడు ఒక లిస్ట్ రాసుకోవాలి. మన జీవితంలో మనం ఎప్పుడు ఈ రోజుకి సంగతి గుర్తుపెట్టుకోవద్దు. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. అందులో చిన్నప్పుడు చూసే లిస్టులో మేనత్తలు మేనమామలు కూడా బాగుంటారు. పిన్నులు బాబాయిలు ఉంటారు. వీళ్ళని మళ్ళీ వీళ్ళ మనం ఎక్కువ మోసం చేసే బ్యాచ్లో వీళ్ళే ఉంటారు సహజంగా. పిన్నులు, బాబాయిలు, మేనత్తలు, మేనమామలు, మేనమామ పెళ్ళం, మేనత్త మొగుడు వీళ్ళే ఉంటారు దగ్గర వాళ్ళు. అప్పుడు బాగా నాన్న బ్యాచ్ ఉంటారు కదా, అమ్మ నాన్న బ్యాచ్ వాళ్ళు ఉంటారు. ఆడబిడ్డలు ఇప్పుడు మన ఆడబిడ్డలు బ్యాచ్ ఉంటారు. వాళ్ళ టాప్ నంబర్ 1లో ఉంటారు. వాళ్ళు నంబర్ 1లో ఉంటారు. సో ఇవన్నీ రాసుకోవాలి మేనమామ కొడుకులు. మనం. వీళ్ళన్నీ సరే ఎంతమంది ఉంటే అంతమంది ముందు లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకొని ఇది ఎంత ఇంపార్టెంటో చాలా జాగ్రత్తగా వినాలి. లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్కళ్ళ పేరు రాసుకోండి. ఈరోజు ఒకళ్ళు పెట్టుకోండి. ఇది రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను కదా. మీరు ప్రశాంతంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. చూడు, తిట్టడానికి కూడా ప్రశాంతంగా తిట్టుకుంటూ తిట్టుకోవాలి. ఎందుకంటే మన పాత్రను మనం క్లీన్ చేసుకుంటున్నాం. మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా పాడుబడిన దేవాలయం మంది, ఒరిజినల్గా మంది అత్యంత పవిత్రమైన దేవాలయం మన సబ్ కాన్షియస్ మైండ్. అది పాడుబడిపోయింది ఇప్పుడు. స్పిరిచువాలిటీ ఏం చెబుతుందయ్యా అంటే ఆ పాడుబడిన దేవాలయాన్ని ఇప్పుడు నువ్వు చక్కగా క్లీన్ చేసి దాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. సో సైకాలజీ ఏం చెబుతుందయ్యా అంటే ఆ ఉన్న నెగటివ్ మెమరీస్ అన్ని తీసేసినప్పుడే నువ్వు పాజిటివ్ థాట్స్ని అందులో ఫీడ్ చేయగలుగుతావు అనమాట. సో సైన్స్ ఏం చెప్తుందంటే అరే గత తరాల నుంచి జన్మల నుంచి నీ బ్రెయిన్లో ఎంత స్ట్రాంగ్ ప్యాటర్న్ ఏర్పడిపోయి, కాబట్టి ఆ జీన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉన్నాయి. అలాంటి జీన్స్ నువ్వు ఆఫ్ చేయాలి అంటే సడన్గా వెళ్ళి ఆఫ్ చేస్తే ఆపవో, అది స్టెప్ బై స్టెప్ చేయాలి అని చెప్తుంది అనమాట సైన్స్. అందుకే రాసేటప్పుడు ఇంతకు ఇన్ని జాగ్రత్తలు, ఇది ఒక్క దాని గురించి ఎంతసేపు చెబుతున్నానంటే ఇది బేసిక్ ఫౌండేషన్. మన పునాది ఎంత బాగుంటే తర్వాత నువ్వు ఎన్ని అంతస్తులు కట్టుకున్నా కూడా స్ట్రాంగ్గా ఉండేది. ఈ పునాది చాలా తక్కువ మంది చెబుతూ ఉంటారు అంటూ నేను చెబుతున్నాను మీకు ఇంతగా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రశాంతంగా ఉండాలి, ఏకాంతంగా తలుపేసుకొని రాసుకోవాలి. వీలుంటే చూడండి, ప్రతిరోజు మీకు నచ్చిన టైంలో రాసుకోండి పర్లేదు, కానీ ఒకే టైంలో రాసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక టైం సెట్ చేసుకోండి. మీరు మధ్యాహ్నం రాత్రి పగల ఇలాంటి ఏం లేవు, కానీ మీకు వీలుండే టైంలో రేపు కూడా అదే టైంలో రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రేపు కూడా అదే సేమ్ టెక్నిక్ నేను మా క్లయింట్కి చెప్పాను. నిన్న మెసేజ్ పెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న నిన్న హైదరాబాద్ వెళ్ళి మనస్ఫూర్తిగా వాటేసుకుందంట. కొన్ని సంవత్సరాల తర్వాత కన్న తండ్రిని. రాత్రి మెసేజ్ పెట్టింది నాకు, ఈరోజు మార్నింగ్ పెట్టింది అనమాట. సరే కొన్ని సంవత్సరాల తర్వాత మా తండ్రిని వాటేసుకున్నాను అంటే దీని రిజల్ట్ మీకు తెలియదు, అది రాసినప్పుడే తెలిసింది. మనం క్లీన్ అవుతా ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం కన్న తండ్రిని కూడా హత్తుకోలేనంత స్థితిలో ఉంటున్నాం. అది తప్పని కూడా నేను అన్నాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులకి అలాంటి నిర్ణయం తీసుకుంటాం అంతే. ఇక్కడ ఏది తప్పు రైట్ అనేది ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది తప్పు చేశాను అని అలాంటి భావాలు వద్దు. దాన్ని సరిదిద్దుకుంటున్నామా లేదనే భావంతో. తప్పు చేసామని ఒకసారి అంగీకరించాలి అంతే. రోజు దాన్ని గుర్తుపెట్టుకోకూడదు. మాట బ్రేక్ అవుతుంది సార్. వినపడుతుంది లేదా? వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. చెప్పండి సో మేడం, ఏదో ఒకసారి చెప్తున్నారు. మనం మంజులా మేడం ఏదో అడుగుతున్నారు. అక్కడక్కడ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? నా దగ్గర ఫాల్ట్ ఉంటే బ్రేక్ అందరికీ అవుతుంది బ్రేక్ సార్, వాయిస్ అవ్వాలి. బ్రేక్ అవుతుంది. అన్ని బాగుంది మేడం, సిగ్నల్ మాటతో మేడం దగ్గరనే ప్రాబ్లం ఉంది, మా అందరికి క్లియర్ గానే ఉంది. నా దగ్గర లాగౌట్ బ్రేక్ ఉంటే అందరికి బ్రేక్ అయింది. లేకపోతే లాగౌట్ ఇయర్ ఫోన్స్ లాగిన మేడం. తీసేయండి. లేకపోతే ఇయర్ ఫోన్స్ తీసేయండి. సరే. చూడండి, అంటే దీని రిజల్ట్ అంత బాగు. అయితే ఆమె పేర్లొద్దు, చాలా సంవత్సరాల తర్వాత తన భర్తను కూడా హత్తుకుంది, కౌగిలించుకుంది చాలా ప్రశాంతంగా. 10 నిమిషాల కన్నా వాళ్ళిద్దరు ఎక్కువసేపు ఉంటే ఆ ఏదో పని చెప్పి పక్క వెళ్ళిపోయేవాడంట. అయితే వాళ్ళ భర్త మీద ఒకసారి ఒక రోజు రాస్తే గ్రేస్ ఎన్ని పెట్టారు? జర్నల్లో
అవల, అది హీలింగ్ అవల. మళ్ళీ రెండో రోజు కూడా రాయాలనిపించిందంట. అంటే చూడండి, మరి భర్త అంటే ఒక 30 సంవత్సరాలకు సంసారం చేసిన వ్యక్తి మీద కూడా అంత బాధ ఉందంటే ప్రేమ లేక కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడూ ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఏమైంది, దీంతో కప్పివేయబడింది అనమాట. ఇలాంటి ఫీలింగ్స్ తోటి, నెగటివ్ థాట్స్ తోటి, నెగటివ్ ఎమోషన్స్ తోటి కప్పివేయబడింది అనమాట. యాక్చువల్లీ మనం క్లీన్ చేసుకుంటున్నామంటే ఏం చేస్తున్నాము, మనం ఏదో సాధించట్లేదు ఎక్కడ. ఆల్రెడీ మనలో ఉన్న దైవశక్తి మనలో ఆల్రెడీ ఉంది. దాన్ని ఇప్పుడు వెలికి తీస్తున్నాం అంతే. మనం చేస్తున్న పని అంటే దాన్ని శుభ్రంగా కడిగి తీస్తా ఉన్నాం అన్నమాట. సో వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది డివైన్ ఎనర్జీ, ఆల్రెడీ మనకు ఉంది. కాబట్టి మనం కొత్తగా పవిత్రతని, దైవశక్తిని మనం ఏం తెచ్చుకోవట్లా. మనలో ఉన్నదాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్నప్పుడు దాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఆమె ఏం చెప్పింది తెలుసు నాకు, 30 సంవత్సరాల తర్వాత ఆ రోజు వాళ్ళ హస్బెండ్ వచ్చాడంట. అంతకుముందు 2 రోజులు చెప్పా తన భర్తను హగ్ చేసుకోమని, అన్ని నేను చెప్తానే ఉన్నా. ఈ గ్రీఫ్ జర్నల్ రాసేంత వరకు ఆమె దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఆ రోజంతా సరే ఫస్ట్ మీ హస్బెండ్కి రాయమని చెప్పా. ఫస్ట్ హస్బెండ్కి రాసింది. రాసిన తర్వాత ఇంకా అయిపోయిందంటే మళ్ళీ తెల్లారి చెప్పింది, లేదు ఇంకా అవ్వలేదు, ఇంకా రాయాలనిపించింది అంది. ఇంకా రాయాలనిపించింది. 2 days పట్టింది తనకి రాయటానికి. ఆ థర్డ్ డే వాళ్ళ హస్బెండ్ రియల్గా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అప్పుడులాగానే ఉన్నాడు. ఈమె మాత్రం ఏం ఫీలింగ్ లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళింది. అంటే డిఫరెన్స్ ఏంటంటే, అందరి దగ్గర ఆట జరిగిద్దంటే అందరి దగ్గర ఆట జరగదు. ఎంత బంధాలు ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక సైడే ఉంటే ఎప్పటికీ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక సైడే ఉంటే అది కష్టం, రేర్ అనమాట. అప్పుడు ఏమైంది, మన జీవితం మొత్తం దానికే పోయింది. ఇంకా మన జీవితం మొత్తం దానికే పోయింది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, మనల్ని మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యేవి ఉంటే అవుతా ఉంటాయి. నాకు ఎంతమందితో రిలేషన్ ఉంది, మీ 6గురితో నాకు ఉంది ఇప్పుడు రిలేషన్. సో నన్ను నేను క్లీన్ చేసుకుంటే వనితలో కొంత, పద్మావతి గారిలో కొంత, మోహన్లో కొంత, అక్కడ కొంచెం కొంచెం పొరలు పోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు రిసీవింగ్ మోడ్లో లేవో ఇంకా దాన్ని నేనేం చేయలేడు. ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. కృష్ణుడి దిగి వచ్చి అరే మారరా వేదా అని చెప్పినా కూడా పోవయ్య, నువ్వు డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నావు అని చెప్తాం మనం. ఈ రోజుల్లో కృష్ణుడు వస్తాడా, వేషం వేసుకుని వచ్చావు నువ్వు అంటే, ఎప్పుడైతే మనం ఓపెన్ అవ్వమో, ఎప్పుడైతే మనం రిసీవింగ్ మోడ్లో ఉన్నామో, యాక్చువల్గా మన ఇంట్యూషన్లు లేకపోతే మనం అనుకుంటాం కదా డివైన్ పవరు సూపర్ కాన్షియస్ మైండ్లోకి వస్తుంది, సూపర్ కాన్షియస్ మైండ్, ఇవన్నీ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దేవుడు కానీ, డివైన్ ఎనర్జీ కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుళ్ళు ఎవరు శాడిస్టులు కాదు. డివైన్ ఎనర్జీకి మనం అంటే ఎప్పుడు పక్షపాతం ఉండదు. మనకెప్పుడు శక్తిని పంపిస్తానే ఉండేది. మరి మనకి ఎందుకు రావట్లేదంటే మనం రిసీవింగ్ చేసుకునే స్థితిలో మనం లేం. మనం ఏంటి, రిసీవింగ్ చేసుకునే స్థితిలో లేము. మన చుట్టుపక్కల మొత్తం ఉంది దైవశక్తి, బట్ మనం చూడలేకపోతున్నాం అనమాట. మనం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనమాట. ఆ రిసీవ్ చేసుకోవడానికి మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే నీలో ఉన్నాయన్నీ పోతాయో అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి ఒరిజినల్గా నువ్వు ఉన్న నీలో ఉన్న ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి. ఒకసారి మ్యాచ్ అయినప్పుడు నువ్వేం చేయక్కర్లేదు, ఆ ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట. అప్పుడు నువ్వు చేసే ప్రతి మాట మంత్రమైంది. నువ్వు చెప్పే ప్రతి అఫర్మేషన్ నీ కళ్ళ ముందు సాక్షాత్కరించిద్ది అనమాట. ఎందుకు మనం క్లీన్ చేసుకోవాలంటే ఇది రీజన్. కాబట్టి గ్రీఫ్ జర్నల్ చాలా ఇంపార్టెంట్. అలా మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతి ఒక్కళ్ళ మీద గ్రీఫ్ జర్నల్ మీరు రాసుకోవాలి. రేపు ఈరోజు మొదలు పెడతారా, రేపు మొదలు పెడతారా, రేపు రాత్రికి నాకు ఒకళ్ళ మీద వీలుంటే ఉదయం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు, ఇద్దరన్నా కంప్లీట్ చేయాలి, లేకపోతే ఒకళ్ళ మీదన్నా కంప్లీట్ చేయాలి. చూడండి, మీరు ఎవరి కోసం చేయట్లా, వాళ్ళ కోసం చేయట్లా. వాళ్ళు మీ జీవితంలోకి వచ్చినా రాకపోయినా మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ
మీ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఏంటో మీరు తెలుసుకోవటం మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి సోలు వాళ్ళదే. నువ్వు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటావో అలాంటి వాళ్ళే నీ జీవితంలోకి వస్తూ ఉంటారు. నువ్వు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటావో అలాంటి వాళ్ళే నీ ఫ్రీక్వెన్సీలోకి వస్తూ ఉంటారు. ఎవరైతే నీకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైతే శివలింగం ఉందనుకోండి, నీళ్ళ నుంచి పైకి వచ్చేటప్పుడు ఏమైతే నీళ్ళన్నీ పక్కకు పోతాయి అనమాట. ఇది మనం పైకి వస్తానే ఉండిద్ది అనమాట. ఎందుకు నీ ఫ్రీక్వెన్సీ అది, నీకు అవసరమైన ఫ్రీక్వెన్సీని ఆటోమేటిక్గా పక్కకు పోతాయి. నువ్వేం చేయొద్దు అసలు. నువ్వు ఎదుటి వాళ్ళని తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, ఏం చేయొద్దు. ఒక గ్రీఫ్ జర్నల్ రాసేటప్పుడే నీలో ఉన్న ఈ ఆటంకాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసుకోవడానికి ఆ ఒక్క అరగంటే మన జీవితంలో వాళ్ళని అంటాం అనమాట. ఆ తర్వాత ఇంకెప్పటికీ ఎవరిని అనం. సో ఎందుకు మన పవిత్రత ఏంటి, మన ఫ్రీక్వెన్సీ ఏంటో మనం తెలుసుకోవడం కోసమే ఈ తపనంతా మనకి ఇప్పుడు. అలా రాసుకోవాలి. రాసిన తర్వాత ఇప్పుడు దీపం వెలిగించి, స్టవ్ దీపం ఏదో ఒకటి వెలిగించి చూడండి. దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు చూసుకోండి మీరు ఏం రాశారు. 10 నిమిషాలు చూసుకోండి. అమ్మాయ ఆడితేనే కొన్ని రాశారు కదా, ఓకే. నాలో ఉన్న ఈ ఎమోషన్ మొత్తం వెళ్ళిపోయింది అందులోకి, ఆ పేపర్లోకి, వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. ఆ పేపర్లోకి పంపించాను. ఆ ఫీల్ అవ్వాలి, మీరు కాన్షియస్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు కాన్షియస్ మైండ్కి పని చెప్పాలి. బాబు నువ్వు ఇందాక మర్చిపోయావు, కానీ ఇప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నది కూడా మొత్తం తీసేసాము. నువ్వు గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు నాకు ఏ ఫీలింగ్ లేదు, నువ్వు అనుకున్నదే నిజము, నువ్వు గుర్తులేదు, కానీ లోపల అది గుర్తుపెట్టుకుంది. అది కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. అది సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పు నువ్వు. ఇప్పుడు ఏం లేదు నా దగ్గర. అమ్మాయ్యా, ఎస్ ఐఎమ్, నా ఎమోషన్ మొత్తం ఐఎమ్ రిలీజింగ్ 100% మై నెగటివ్ ఎమోషన్స్ ఆన్ వనిత, ఆన్ బాలకృష్ణ, ఆన్ మా పిన్ని. ఆ పేరు చెప్పుకొని అది కాల్ చేసేయండి. అక్కడ కాల్ చేసి అవి షింకులోనూ నీళ్లు పారే నీళ్ళలో వేసేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. ఏదో షింక్లో వేసండి, షింక్లో కొట్టుకుపోయింది. ఇలా రాసుకోవాలి గ్రీఫ్ జర్నల్. సో ఈ రోజు ఎవరికైతే గ్రీఫ్ జర్నల్ రాస్తామో వీళ్ళకి రేపు అప్పుడు ఫర్గివ్నెస్ రాయండి. ఈ రోజు ఎవరికైతే చేస్తామో రేపు ఫర్గివ్నెస్ రాయండి. బాలకృష్ణ ఈజ్ మై గురు, అన్కండిషనల్లీ నేను ఆయన్ని ఫర్గివ్ చేస్తున్నాను అనుకుని రాయండి. ఇప్పుడు రాస్తే ఇప్పుడు మనం రియల్గా మన మనసు యాక్సెప్ట్ చేసేది అనమాట. నీ ఎలక్ట్రికల్ మైండ్ ఉంది కదా, సో కాన్షియస్ మైండ్ అరే సార్ చెప్పారు కాబట్టి నువ్వు ఫర్గివ్నెస్ చెప్పు అనగానే పోవా ఏమన్నదో ఒకడు అన్ని బూతులు తిట్టాడు, నువ్వు నాకు కథలు చెప్తావు అని ఇప్పుడు దాకా ఆపేసింది. ఇప్పుడు అవన్నీ చేసాం కదా అప్పుడు ఓకే నిజమే కదా, అదంతా పోయిందిలే ఫీలింగ్, ఇంకెందుకులే అని యాక్సెప్ట్ చేసింది. అప్పుడు నీకు సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ భావం వచ్చింది అనమాట, ఫర్గివ్నెస్ అనేది. అప్పుడు మన ఫ్రీక్వెన్సీ హై లెవెల్లోకి అప్పుడు వెళ్ళిద్ది. మన ఫ్రీక్వెన్సీ అప్పుడు వెళ్ళిద్ది అనమాట. ఇలా ప్రతిరోజుకి ఒక్కొక్కళ్ళు పేరు తీసుకోండి. మీ జీవితం నుంచి వాళ్ళని తీసేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి వాళ్ళని తీసేయండి. జీవితంలో నుంచి మీరేం తీసేయద్దు, ఎవరిని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో నుంచి మీరు ఎవరిని తీసేయద్దు. మీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి వాళ్ళని తీసేయండి. మీ బాధ్యత ఎంతవరకే. సో వాళ్ళని ఏం చేయాలో జీవితం చూసుకునేది. మీ ఫ్రీక్వెన్సీ ఎంత పెరిగిద్దో దాన్ని బట్టి ఎవరు ఎక్కడ ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు, ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీలోకి వస్తారన్నమాట. కాబట్టి కామ్రేడ్స్, ఇంత మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే గ్రీఫ్ జర్నల్ అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. ఇది చేసిన తర్వాతే మనం ఫర్గివ్నెస్ కానీ గ్రాటిట్యూడ్ కానీ రాయాలి. ఇప్పుడు అడగండి డౌట్లు. వెంటకి పైన రాయచ్చా? మనసులో ఎంత కసి ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద రాసుకోవచ్చు. ఎవరికి చెప్పక్కర్లేదు, మీ మనసులోనే ఉంచుకోండి. ఇప్పుడు మీరు పెళ్లి అయిన వాళ్ళకు భర్తల పేరు మీరు ఏమన్నారు, భర్తలకు భార్యల మీరు ఫస్ట్ ఏమన్నారు కదా, మరి పెళ్లి కాని వాళ్ళు నీ పెళ్లి కలదని ఎవడు చెప్పాడా? మీ లవర్ పైన రాయి. విను, ఈ ప్రపంచంలో పెళ్లి కానోడు కానీ లేకపోతే సెక్స్ పొందనోడు కానీ ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకో. ఎందుకో చెబుతున్నాను విను. పెళ్ళి అవ్వటం అనేది లేకపోతే ఇంకొక స్త్రీని మనం ఏదో చేయటం అనేది
అన్ని భౌతికంగా ఉండవు, గుర్తుపెట్టుకో. నువ్వు మనసులో ఒక స్త్రీని అలా చూసావంటే నువ్వు అలాంటి పని చేసినావని అర్థం. ఒక స్త్రీ నువ్వు ఉందంటే ఆమె నువ్వు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు కలగన్నావంటే ఆమెతో నీకు పెళ్ళిందని నీ 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 రెస్పెక్ట్లో నీకు పెళ్ళిందండి, నీ పర్సెప్షన్లో. సో ఇప్పుడు ఆమె నీ పేరు మీద అది ఎవరు రాయలేదు. అది ఎవరు? నీ సబ్ కాన్షియస్ మైండ్. ఆ సుబ్బమ్మ ఎవరన్నా కానీ అది ఒక ఇప్పుడు ఆ రోజు వచ్చి సుబ్బమ్మ పోని పేరు మీద లేదా నీకు రాయాలి. కనపడిపోని. ఆ? అంటే ఇప్పుడు ఏంటి? ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళ మీద రాయాలన్నట్టు. ఇప్పుడు పెళ్లి కాకుండా వాళ్ళ మీద రాయొచ్చు అన్నట్టు. నేను ఎగ్జాంపుల్ ఏదో భార్యాభర్త అనే బంధం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను బాయ్. అది లవర్ అయితే ఏంది, భార్య అయితే ఏంది, అక్క అయితే ఏంది, చెల్లి అయితే ఏంది, మన మనసు అదే మన స్పిరిచువాలిటీ ఏం చెబుతుంది? లైట్ దేహమేరా అయింది. దేవాలయం, దేహమేరా దేవాలయం అని చెబుతుంది. ఆ దేవాలయంలో ఉండే నీ మనసు ఏంటిది? నీ ఆత్మ ఏమేమి ఉంటుంది దేవాలయంలో చెప్పు? దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్తావు నువ్వు? అదే గుడిలోకి వెళ్ళిన మన తర్వాత ఆత్మలోకి ఏముంటుంది? వెళ్ళిన తర్వాత మన ఆత్మనే సార్. అంతేనా? ఏమో సార్, నాకు తెలియదు. మన ఆత్మ అంటే దేవాలయం అంటే మన ఆత్మనే, మన ఇదే మన హృదయమే దేవాలయం అని నమ్ముతాను నేను. సూపర్గా చెప్పావు బాగా. అంతే, 100% అంతే. సార్ ఇంకొక డౌట్ సార్. చెప్పు. అంటే ఇప్పుడు మా ఫ్రీక్వెన్సీ అన్నారు కదా సార్. ఇప్పుడు నరేందర్ సార్ కానీ మీరు కానీ అంటే మీ హై ఫ్రీక్వెన్సీ ఉంటేనే మీలాంటి వాళ్ళు పరిచయం అయినట్ట సార్ అది? నువ్వు ఆ పరిచయం ఎవరయ్యారు ఏంటనే కాదు, సమయానికి ఎవరైతే మనం ఆ ఆహా, నీలో ఎప్పుడైతే మార్పు, ఇవన్నీ ఏంటంటే రెండు రకాలు. స్పిరిచువల్గా చెప్పాలంటే ఒక మనిషి కొన్ని లక్షల ఆత్మలతో ముడిపడి ఉంటాయి మన జీవితాలు. ఎక్కడో ఎప్పుడంటే ఈ 7 జన్మల్లో ఎక్కడో ఎప్పుడో నువ్వు తగులుతాడు, వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో నీకు కలుస్తానే ఉంటారు ఎప్పుడు. అంటే ఆ ఆత్మ ఆ శరీరం ఇంకొక శరీరం తీసుకొని నీకు తగులుతూ ఉంటుంది అనమాట. సో అసలు ఇంక ఏం చెబుతుందంటే 7 జన్మల్లో ఆ 6వ జన్మ వచ్చినప్పుడు నీకు తెలిసిద్దంట, వచ్చే జన్మలో నువ్వు మోక్షం పొందాలంటే ఈ జన్మ నుంచి నువ్వు అన్ని ప్రిపేర్ చేసుకుంటా ఉంటావు. ఈ జన్మ నుంచి నువ్వు ప్రిపేర్ చేసుకుంటా ఉంటావు. సో ఆ యంగ్ సోలు, ఇంటర్మీడియట్ సోలు, ఆ అడ్వాన్స్డ్ సోల్స్ అంటే అవే ఆ లాస్ట్లో వస్తాయి అనమాట ఇవన్నీ. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో ఒక జన్మ ముందే నీకు తెలిసిద్ది. సో నెక్స్ట్ జన్మలో, ఈ జన్మలో నువ్వు అంతా గ్రౌండ్ బాగా ప్రిపేర్ చేసుకుంటావు. నెక్స్ట్ జన్మలో ఇంకొంచెం బాగా పాజిటివ్ ఉండే ఫ్యామిలీలో పుడతావు, అక్కడ నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇదైనా స్పిరిచువాలిటీ. నీకు నమ్మకం ఉంటేనే నమ్మాలి, మళ్ళీ సైన్స్ ప్రకారం ఇవన్నీ చూడు. నాకు నమ్మకం ఉండదు సార్. ఉన్నది ఇలాంటి నమ్ముతాను. ఒకప్పుడు నమ్మకం కానీ నేను నమ్ముతాను ఇప్పుడు. లేదు చెబుతున్నా మామూలుగా అంటే ఇలా జరిగింది అనమాట. అదే సైన్స్ ఏంటంటే ఏ రోజైతే నువ్వు మారుతావో ఈ 7 జనరేషన్లో 30 వంశాల్లో ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు మనకు తగులుతూనే ఉంటారు. సైకాలజీ ఏం ఆల్రెడీ చెప్పిందంటే ఎప్పుడైతే మనం మనసులో ఒక మార్పును మనం చెప్పాం కదా, విశ్వం ఏం చేసిద్ది, ఎప్పుడు మనల్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మనల్ని మంచి దారిలో పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనం ఏదో ఒక రోజు అది అనుకున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు అనమాట. ఆ ఎవరి ద్వారా అయితే నువ్వు మారాలని రాసి పెట్టిందో వాళ్ళందరూ నీకు దొరుకుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎలా ఉండిద్ది అంటే ఒక మంచి మాట చెప్తాను. ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎందుకు పరిచయం అయ్యాడో తెలియదు. కొన్ని రోజుల తర్వాత, ఒక 5-6 నెలల తర్వాత ఈ పరిచయం అడిగి జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఎవడైతే 6 నెలల క్రితం పరిచయం అయ్యాడో వీడి వల్లే తగ్గడానికి అవకాశం ఉంది. అర్థమైందా? రామోస్కి అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అర్థం కావడం, ఇది చాలా జాగ్రత్తగా ఎందుకు వినాలో చెబుతున్నా. వీడన్నాడు ఏదో ఒక పార్టీలో కలిశారు, మందు కొట్టేటప్పుడు కలిశారు. ఆ రోజు ఎందుకు అసలు అనుకోకుండా వెళ్ళాడు, ఎప్పుడు పోనాడు కూడా బార్కి వెళ్ళాడు, ఫ్రెండ్ బలంతా చేస్తే పరిచయం అయ్యాడు. 6 నెలల తర్వాత వీడికి ఎవరైతే వెళ్ళాడో వాడికి జబ్బు వచ్చింది. సో వీడి ఫ్రెండ్కి మంచి డాక్టరు వీడు తీసుకెళ్ళారే, రారా నాకు ఫ్రెండ్ అన్నాడు, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు. డివైన్ ఎలా ప్లాన్ చేస్తుంది ఇప్పుడు వినండి. నీకు జబ్బు వచ్చిందని ముందు డివైన్కి తెలుసు, అందుకే ముందే నీకు గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట. వీడిని నీకు పరిచయం చేసి పెట్టింది.
అప్పుడు ఎందుకు పరిచయం అయ్యాడో నీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి చాలా సార్లు చాలా విషయాలు మనకు తెలియదు. అరే ఈయన నాకు ఎట్ట పరిచయం అయ్యాడు, అరే ఇంత దగ్గర అయిపోయారా, చాలా క్లోజ్ అయిపోయామే అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే మోహన్కి ఈ భూమి మీద బతకడం రాసి పెట్టుందో అప్పుడు నీకు రాబోయే జబ్బు ఆల్రెడీ నీకు 6 నెలల క్రితమే నీ ఎనర్జీ బాడీకి తెలిసిపోద్ది. నీ ఎనర్జీ బాడీలో వ్యాధి వచ్చింది అనమాట. ఎనర్జీ బాడీలో వ్యాధి వచ్చిన తర్వాత నీ ఫిజికల్ బాడీకి వచ్చింది ఎప్పుడైనా. సో నీ ఎనర్జీ బాడీకి వచ్చినప్పుడే నువ్వు బతకాలి, కాబట్టి నువ్వు బతకడానికి ఎవడు అవసరం వాడిని నీకు ముందే పరిచయం చేసి పెట్టిద్ది అనమాట. అది డివైన్ ప్లాన్ అంటే. డివైన్ ప్లాన్ అంటే నీ భవిష్యత్తు అవసరాలు నీకు ఏది అవసరం వచ్చిందో ఆ అవసరాలు నీకు ఇప్పుడే పరిచయం చేసి పెట్టింది. సో మోహన్ మారాలంటే ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ నీకు ముందే పరిచయం చేసి పెట్టింది. అది డివైన్ ప్లాన్. నువ్వు దానికి ఏ పేరు అన్న పెట్టుకుంటే పెట్టుకో. నువ్వు రాముడు అనుకుంటావా, కృష్ణుడు అనుకుంటావా, జీసస్ అనుకుంటావా, అల్లా అనుకుంటావా, వెంకటేశ్వర స్వామి అనేది నీ ఇష్టం. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవానికి మనం అంటే ఎప్పుడు ఒక చిన్న చూపో కసిో లేకపోతే మన దేవుడిని నమ్ముకోలేదని మనం కీడు చేయటం ఇలాంటివి ఏమి ఉండవు. మన ఫీలింగ్సే మనల్ని అలా చేస్తూ ఉంటాయి అంతే. దైవం ఎప్పుడు నిన్ను కాపాడటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సార్ మా పిన్ని పేరు మీద రాసిన తర్వాత సార్, అంటే తర్వాత ఇప్పుడు నా సబ్ కాన్షియస్ లో అంతా మైండ్ అయిపోయి ఫ్రెష్ అంత క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతాం అంతే కదా సార్. అంటే ఆమె వ్యతిరేకంగా నేను ఎక్కడైతే అనుకున్నాడో అది నాకు జరగట్లేదు అంతే కదా సార్. నీకు జరగటం కాదు, అందులో ఉన్న ఒక లేయర్ను నువ్వు కడిగేసుకున్నావు. నీలో ఉన్న ఒక నెగటివ్ థాట్స్ నువ్వు కడిగేసుకుంటున్నావు అనమాట. మనం ఒకటి శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మన పాత్ర మనం క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాం బాయ్. ప్రతిరోజు అన్నం వండుకొని తింటూ పాత్ర లేయర్లుగా పెరిగిపోయింది కదా. అంటే ఒకటి ఆమె క్లీన్ తోడు ఉండి చేసుకుంటూ వెళ్తున్నాం. ఆమె తోడు ఉండి ఉండి మ్యారేజ్ మీద అట్లా ఎఫెక్ట్ పడ్డది కదా అనుకుని ఆమె ఇప్పుడు దానికి మనం క్లీన్ చేసుకుంటే అప్పుడు నాకు థాట్స్ వస్తాయి కదా అంటున్నా. అంతే, మనకు ఎంత క్లీన్ చేసుకుంటూ పోతే నీకు ఏ మంచి జరగాలో అప్పుడు జరిగిద్ది. ఓకే ఓకే. చూడు, దేవుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు అనమాట. కొన్నిసార్లు ఏమవుతాయంటే నువ్వు అనుకున్నది నీకు అవసరమైంది ఒకటే అయి ఉండొచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి అదే అనుకుంటాం కదా, నువ్వు బ్యాంకులో ఏ డబ్బులు వేస్తావో అయ్యే నోటులు రావు, నీ డబ్బులు నీకు వస్తాయి అనమాట. అవును, చేసుకోకపోతే మనకి ఎంత మురికి ఉందో అంత మురికిదే వచ్చింది. అందుకే మనం ఎవరి కోసం క్లీన్ చేసుకుంటున్నాం, ఎవరో మన జీవితంలోకి వస్తారని మనం క్లీన్ చేసుకోకూడదు. మన కోసం మనం క్లీన్ చేసుకుంటే నీ జీవితంలోకి ఆ ఫ్రీక్వెన్సీ తగిన వాళ్ళు వస్తూ ఉంటారు. అదంతా డిసైడెడ్ బై డివైన్. బై డివైన్. నీ 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 ఆలోచన బట్టి కూడా ఉంటుంది డివైన్ అనేది. డివైన్ ఎప్పుడు ఇన్ఫినిట్ ఆపర్చునిటీస్ నీకు ఇస్తూ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెబుతుంది, ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి. అంటే అక్కడ ఏముంటాడు, ఎక్కడంటే ఒక సునీలు ట్యాక్స్ కన్సల్టెంట్ అనుకుంటున్నాం ఇక్కడ, కానీ ఒకసారి నువ్వు 5Dలోకి కానీ వెళ్తే అక్కడ ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ ఏముంటాయంటే సునీల్ చీఫ్ మినిస్టర్, సునీల్ లాయర్, సునీల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎన్ని రకాల ఉంటాయి అన్నమాట. అందులో నీకు ఏదైనా పాసిబిలిటీ ఉండేది. కాకపోతే నువ్వు దేని మీద మనసు పెట్టావు అనే దాని మీద ఆధారపడి ఉండేది అనమాట. నువ్వు దేని మీద మనసు పెట్టాలన్నా ముందు నీకు నువ్వు క్లీన్ చేసుకోవాలి. నువ్వు ఇవన్నీ చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవద్దు. మన ఆలోచనల మీద మనకు క్లారిటీ ఉండదు అప్పుడు. మనకి ఫస్ట్ క్లీన్ మనమే క్లీన్ లేం కాబట్టి అది ముందుకు పోతలేదు, పని ముందుకు పోతలేదు. ఫస్ట్ మనం క్లీన్ అయితే 80% మన మీద ఉంటుంది, 20% డివైన్ మీద ఉంటుంది అని నాకు అనిపిస్తుంది.
మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ మనం క్లీన్ కావాలి. 80% క్లీన్ మనం కూడా కావాలి. ఇన్ఫినిటీ ప్రకారం మనం కూడా క్లీన్ అయితే ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా రావచ్చు. 80% చాయిస్ ఉంది, 20% డివైన్ ప్లాన్. అది ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయాలి. అది ఇది ఏది రావాలన్నా ఫస్ట్ నీకు తెలియాలి. నేను ఆమె కోసం క్లీన్ చేసుకుంటా అని క్లీన్ చేసుకోబోకండి. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీకు అర్థమైంది నేను సార్. పలానామని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను ఆమె కోసం క్లీన్ చేసుకుంటాను. మా పిన్ని నన్ను తిట్టింది కాబట్టి ఆమె కోసం నేను క్లీన్ చేసుకుంటాను. నేను నా భర్త నా మీద నాకు కోపం ఉంది కాబట్టి నేను వాడి కోసం నేను క్లీన్ చేసుకుంటాను. ఎవరి కోసం క్లీన్ చేసుకోవద్దు. మనల్ని మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి అంతే. నీ కోసం నువ్వు తినాలి. ఉమ్. చూసారా? ఎన్ని రోజులు చూస్తారా ఎన్ని రోజులు emotions? ఇప్పుడు చెప్పాలి, సింపుల్గా చెప్పాలంటే మన దేహం దేవాలయం అయితే మన ఆత్మే ఆ గర్భగుడి అనమాట. మన ఆలోచన అక్కడ చేసే పూజ మంత్రాలన్నీ నీ ఆలోచనలే. అప్పుడు నీ మాటే మంత్రం అయిపోయింది బా. నువ్వు ఎప్పుడైతే క్లీన్ Wow. అయిపోతావో అప్పుడు నీ మాటే మంత్రం అయిపోయింది. ఒక్క నిమిషం బాయ్. సార్ ఎన్ని రోజులు సార్ గ్రీఫ్ ది ఇలా రాసేసి ఒకరి మీద ఎన్ని రోజులు చేయమంటారు? ఓ 3 రోజులు చేయమంటారా? తెగేంత వరకు అంతే అంటూ మీ మైండ్ లో నుంచి బయట ప్రశ్నలకు వెళ్ళేంత వరకు. సార్ మీట్లో పెట్టారు, సార్ కాలేదు నా వచ్చినట్టు. ఓహో. చూడండి, రాసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఇంట్యూషన్. మీ మనసు మీకు ఏం చెప్పిద్దో అదే చేయండి. ఇక ఎన్ని తర్వాత ఇంకెవరు చెప్పరు మీకు. ఫస్ట్ డే అది రాసిన చెప్పాలంటే సేమ్ సెకండ్ డే రాయాలని ఉంటదా? లేకపోతే కొంచెం తగ్గితే సెకండ్ డే ఏ ఎమోషన్స్ ఉంటే అవి మాత్రమే రాయాలా? అంటే బూతులు తగ్గించి రాయాలి. అంతే. తిట్టిన వావ్. తర్వాత మిగిలేదు ఇంకా మిగిలినే కదా. ఇంకా తగ్గకపోతే ఇంకా పెంచి రాయండి. సహజంగా మీరు ఒక అరగంట రాస్తే ఓ తెల్లారు ఉండేవాళ్ళు ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళ ఇద్దరు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ అయిపోతారు అనమాట. అలా టాప్ 10 మందే ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండరు మన జీవితంలో. వాళ్ళు పోయిన తర్వాత మిగిలిన అందరూ చిన్న చిన్నగానే అయిపోతారు అనమాట. కాబట్టి ఇది క్లియర్గా జాగ్రత్తగా రాసుకోండి. ఇది చాలా పూటకు సార్ ఒకరే కదా సార్. మోహన్ ని సైలెంట్ గా ఉండమన్నారు సార్. ఇప్పుడు ఫస్ట్ డే చెప్పు. రాసినాం మంచిగా ఉమ్. చక్కగా నాకు వచ్చిన చిన్న బూతులో పెద్ద బూతులో ఏదో నాకు తెలిసినవి అన్ని రాసిన కాల్ చేసినాం. సెకండ్ డే సేమ్ అంటే అది పోగా మిగిలిన ఎమోషన్సే రాయాలి. అంటే కొంత రిలీఫ్ వచ్చింది అనుకోండి, సెకండ్ డే కూడా ఏమైనా ఉంటే ఆ ఎమోషన్సే రాయాలా అనేది నా డౌట్. వాయిస్ పోయింది సార్. సార్ బూతులు కరెక్ట్ తిడతారు. టైంకి పోతుంది. బూతులు తిడుతుర్రా? అందుకే సెన్సార్ కట్ అయిందా? వినపడుతుందా? ఆ, అంటే ఇప్పుడు సెన్సార్ కట్ అయింది ఇంతకు ముందు. ఏమిలే, అది ఆ భూతలు రాసామా ఏం రాసామా అనేది కాదు అక్కడ ప్రశ్న. నీకు వాడి మీద కోపం పోతే ఇంకా అక్కర్లేదు, అది నీకు తెలిసిపోయిందంటే. అంటే ఆ కసి పోవడానికి నేను అలా చెప్పాను, దాని అర్థం అది. సో ఆ ఎమోషన్ ఇంకా మీలో వాళ్ళ మీద ఉందా లేదా అనేది ప్రశ్న. అలా 2-3 అదే సార్, రోజులు ఇప్పుడు రాసిన పరిస్థితి ఉన్న వాళ్ళు చెప్పు. ఫస్ట్ డే రాసినంతనే లేదు. ఫస్ట్ డే రాసిన కాల్ చేసిన తెల్లవారి కొంచెం తక్కువైంది, అయినా కూడా ఎంత పర్సెంట్ ఉంటే అంతే పర్సెంట్ రాయాలా అని అంతే, అడుగుతున్నాను. ఎంత ఉంటే అంతే రాస్తాం, లేనిది ఎక్కడ రాస్తాం? ఎంత ఉంటే అంత రాస్తాం, పూర్తిగా వదిలించుకుంటాం. ఆడికనే ఇప్పుడు ₹1,00,000 వేసినోడికి 75,000 ఇచ్చావు, ఇంకా 25,000 ఉంది. 25,000 ఇస్తే సరిపోయింది కదా. అది కుమారిస్లో చెప్పించారా బూతులు? రోజు రాయండి, ప్రతిరోజు రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఒక 20 రోజులు కంటిన్యూస్గా రాస్తే దాదాపు మన జీవితంలో ఉన్న వాళ్ళందరూ సెట్ అయిపోతారు. మన జీవితంలో ఉన్న వాళ్ళందరూ సెట్ అయిపోతారు మ్యాక్సిమం. అప్పుడు ఈ ప్యారలల్గా మళ్ళీ రేపు నుంచి ఇవి కూడా రాస్తాం. కాబట్టి ఇది ముందు రాశాను, ఇది రాసిన తర్వాత ఈ రోజు ఎవరికైతే మనం గ్రీఫ్ జర్నల్ రాసామో ఇందులో భాగమే రేపు వాళ్ళకి ఫర్గివ్నెస్ రాస్తాం. డైలీ ఒక్కరేనా అప్పుడు సార్? పొద్దున ఒకళ్ళు పొద్దున మోహన్, సాయంత్రం సునీల్ రాయచ్చా? సునీల్ రాయొచ్చు రాయొచ్చు రాయొచ్చు.
మధ్యాహ్నం నాకేసారి లేట్ వంటకు కూడా రాసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా రాసుకోవచ్చా? సార్ ఇప్పుడు మన సబ్ కాన్షియస్ గా మనం ఎక్కడికో చాలా ట్రావెల్ చేస్తుంటాం కదా సార్. ఇప్పుడు ట్రైన్లో కానీ ఏరోప్లేన్లో కానీ ఆ పక్కకున్నోడు ఏదో అని ఉంటాడు, మనం దాన్ని అన్ని మర్చిపోయినాం. కానీ ఆడు ట్రైన్ మొత్తం వాడు తిరుపతి పోయే వరకు వాడు మనతోనే ఉంటాడు. అవన్నీ మన మైండ్లో సేవ్ అవుతాయి సార్. అవి సేవ్ అయితే వెళ్ళిపోతాయి అవి. నువ్వు వాడిని ఎలా విన్నావు అనేది ప్రశ్న. సబ్ కాన్షియస్ అంటే మైండ్లోకి ఎప్పుడు వెళ్తాయి? అదే సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎలా వెళ్తాయి? 4 రకాలుగా వెళ్తాయి. అది చెప్పామా? వెళ్తే ఎప్పుడు ఆల్ఫా స్థితిలో ఉన్నప్పుడు వెళ్తాయి. రెండోది ఎమోషనల్గా చెప్పినప్పుడు వెళ్తాయి. మూడోది రిపీటెడ్గా చెప్పినప్పుడు వెళ్తాయి. నాలుగోది అబ్నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు వెళ్తాయి. సడన్గా యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ, ఊహించినోడు మనల్ని బండబూతులు తిట్టినప్పుడు కానీ, ఇప్పుడు మనం ఏదో తమ్ముడు అనుకుంటున్నాం, వాడొచ్చి ఐ లవ్ యూ అన్నాడు, అప్పుడు షాక్ తింటాం. దాన్ని అబ్నార్మల్ కండిషన్ అంటాం. రోజు మన తమ్ముడు అనుకుంటా అంటే ఎగ్జామ్ మీరే కాదు, అంటే కొన్ని ఫీలింగ్స్ అనమాట. అంటే మనం ఊహించని శక్తి. అలానే మన బస్సులో వెళ్తుంటే సడన్గా లారీ వచ్చింది, అది కూడా అబ్నార్మల్ కండిషన్. మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక కారు ముందు సడన్ బ్రేక్ మనం సడన్ బ్రేక్ వేస్తాం, అబ్నార్మల్ కండిషన్. అంటే ఫిజికల్గాను అబ్నార్మల్ కండిషన్ ఉండిద్ది, మెంటల్గాను అబ్నార్మల్ కండిషన్ ఉండిద్ది అనమాట. అబ్నార్మల్ కండిషన్ మనం బైక్ వేసుకున్నప్పుడు ఏదో సడన్గా వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆగుతాం కదా, అలాంటి అబ్నార్మల్ కండిషన్. మానసికంగా మనం ఒక భావంతో చూసినప్పుడు వాడు మనల్ని ఇంకొక భావంతో చూస్తాడు. ఇవన్నీ జీవితంలో మన జీవితంలో జరగకపోవచ్చు, మనుషుల జీవితంలో ఎక్కడో చోట జరుగుతాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే మన జీవితంలో జరిగిన మనం అన్నీ మనకు అన్వయించుకోకూడదు. అలా అంటే అప్పుడు నీ మనసు దాన్ని యాక్సెప్ట్ చేయదు, అంటే షాక్ తినిద్ది అనమాట నీ మనసు. అరే ఇదేంటి నా తమ్ముళ్ళలాగా నా కొడుకులాగా చూసుకున్నాను, ఇంత మాట అది ఒక ట్రామా అనమాట. అది కూడా ఒక ట్రామా అనమాట, అబ్నార్మల్ కండిషన్. అది నీ మనసు నీ సబ్ కాన్షియస్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా ఎనలిటికల్ మైండ్ గిలటికల్ మైండ్ ఏం ఉండవు అక్కడ, గేట్లు తోసుకొని వెళ్ళిపోతాయి అనమాట. మా తమ్ముడు అందుకే పరిస్థితి అప్పుడు అదే ఉంది, పెద్ద తమ్ముడిది ఇప్పుడు. నేనేం చేసినా విను శ్రద్ధగా విను. సో రేపు నుంచి మొదలు పెట్టాలి. ఎవరెవరు ఏమి రాశారో నేను నాకు చూపించక్కర్లేదు, కానీ చెప్పాలి ఎంతమందికి రాశారు అనేది. హోంవర్క్ ఖచ్చితంగా చేయాలి. ఈ రోజు నుంచి ఇంకన్ని హోంవర్క్లు ఉంటాయి. సార్ ఒక అదే సార్ పూటకు ఇప్పుడు ఒకరే డౌట్ కదా ఏంటంటే సార్, ఒకరి మీద నుంచి రాయలేం కదా. ఇప్పుడు వంటకి పేరుతో స్టార్ట్ చేస్తే వంటకి మీదే రాయాలి కదా. ఇంకొక పేరు రాయలేం కదా. వాయిస్ కట్ మాట అయింది, సెన్సార్ కట్ వింటుంది. అయింది, బూతులు సెన్సార్ కట్ అయింది. వాయిస్ కట్టండి సార్. హలో, సెన్సార్ సార్ వచ్చిందా? ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. వాయిస్ వచ్చింది వచ్చింది, వచ్చిందా? జూమ్ కట్ అవుతుంది. వచ్చింది సార్. 30 seconds. చూడు, రోజుకు ఒకళ్ళే రాయండి. ఇందాక ఇద్దరు రాయొచ్చు అని అడిగితే ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు రాయొచ్చు అని చెప్పి, అది నీ ఓపిక. మనకి ఎక్కువ మంది లిస్ట్ ఉంటే ఇద్దరు తొందరగా క్లీన్ చేసుకుంటాం. లేదు ఒక 10-20 మంది అంటే 20 రోజుల్లో రోజుకు ఒకళ్ళు లేపేస్తాం. అది అంటే బాగా స్థిరంగా నీ కూర్చుంటే ఓపిక, ఇక్కడ నీ ఇష్టం ఓపిక మోహన్, నీ ఓపిక. కానీ జీవితంలో ఎవరిని ఉంచుకోకూడదు, బాకీ గుర్తుపెట్టుకోండి. అందరిని లేపేయాలి. మన మనసులో ఎవడు తీసుకొని కూర్చోకూడదు. కథం. లేపేసేయ్. ఉం. నీ ఓపికకి ఇక పరీక్ష. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల ముగ్గురు వేసుకో. నాకు నా క్లయింట్ టైం కూడా అయింది. సో రేపు